ఇక తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత భారీగా పెరుగుతోంది. బంగాళాఖాతంలో మళ్ళీ అలజడైతే మొదలైంది. హిందూ మహాసముద్రం కూడా మరింత యాక్టివ్గా మారిందనమాట. ఇక ఇవాళ ఏపీ, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. ఎవడైనా ఇస్తే లైక్ చేయండి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతుండగా మరో అల్పపీడనం ఉత్తర తమిళనాడుపై ఉంది. ఇక బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం క్రమంగా వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వైపే వచ్చేలా ఉన్నట్లు, ఈ పరిస్థితుల్లో 12, 13 తేదీలో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక శాటిలైట్ అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రోజంతా కూడా కొంచెం వాతావరణం మనకి పొడిగా ఉంటుందని, మేఘాలు తక్కువగానే ఉంటాయని, పగటి వేళ ఎండ వాతావరణం ఉంటుందని, రాత్రి చలింత మరీ పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గాలి వేగం కూడా పెరుగుతుంది. గంటకు 35 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఏపీలో గంటకు 16 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక నేటి ఉష్ణోగ్రతలు ఇదనమాట. ఇక తెలంగాణ, ఏపీలో ఉష్ణోగ్రతలు చూసినట్లయితే పగటి వేళ తెలంగాణలో 20 డిగ్రీలు, ఏపీలో 29 డిగ్రీలు నమోదైంది. రాత్రి వేళలో తెలంగాణలో మనకి ఉష్ణోగ్రతలు అనేవి భారీగా పడిపోయాయి. 14 నుంచి 15 డిగ్రీలు, ఏపీలో 16 నుంచి 17, 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యి చలి తీవ్రత అనేది భారీగా ఉంది. అటవీ ప్రాంతాల ఏజెన్సీల్లో మాత్రం చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉందని ఐఎండీ అయితే తెలిపిందనమాట. సో ఇలా వాతావరణంలో పలు కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. రాబోయే 2-3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెప్తుంది. సో చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం